1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి మన పిల్లలందరూ కూడా కోచింగులకు పోతా ఉన్నారు. ఆ కోచింగుల కోసం అని చెప్పి మన పిల్లలు వేల రూపాయలు ఇవాళ మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు ఆ కోచింగుల కోసం. ఆ ఉద్యోగాలు చూస్తే పరిస్థితి ఏమిటి? ఆ ఉద్యోగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ ఎలా ఉన్నాయనంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఏమంటున్నారో తెలుసా? పిల్లలంతా జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు. ఇవాళ ఇదే పెద్ద మనిషి పరిపాలనలో అక్షరాల డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి. స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తాడు. ఆ 7,900 పోస్టులకు కూడా ఏం చేస్తాడు? ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు, డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు. ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలంతా ఉన్నారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్ కైనా, ఇంజనీర్ అయినా, ఎంబీఏ, ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సొప్పో చేసి పెట్టుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు. జగనన్న గారు ఏమన్నారు? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి వేస్తానన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సి ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సి ఎక్కడ? దగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళా తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా. అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సి లేదట. 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సి వేశారు, దగా డిఎస్సి. అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ. ఎలక్షన్లేమో 2 నెలల్లో ఉంది. నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపొచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గానీ బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము January 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఎన్ని January 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా? January 1 సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకొని సంక్రాంతి పండుగ చేసుకుంటారే, మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంతమంది అడిగితే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు. రెగ్యులరైజేషన్ కోసం ఎంతమంది వస్తే అంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్లకు మాటలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎన్ని మాటలు ఇచ్చారు? ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే?